ఓకే, అర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ మోడల్ 5 అంటే ఇప్పుడు మోడల్ 5 సమ్స్ అంటే ఒకేలాంటి మోడల్స్ అన్నీ ఒక దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా నీట్గా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లోని షార్ట్కట్లో మాత్రమే చేయాలి, చేయకపోతే మనకి టైం కవర్ అవ్వదు. కాబట్టి షార్ట్కట్లో చెప్పడానికి మీకు ప్రయత్నిస్తున్నాను. నీట్గా నేర్చుకుంటారని, ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. మీకు యూజ్ అవడమే కాకుండా మీలాంటి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లస్ మీరు నాకు సపోర్టబుల్గా ఉంటున్నారు, మీరు అర్థమవుతున్నాయి, బాగున్నాయి అనేసి మీకు ఇచ్చే మెసేజ్లు అనేవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తున్నాయి డెఫినెట్గా. ఓకే, మీరు నాలో ఉన్న డిఫెక్ట్ని కూడాను మీరు ఖచ్చితంగా చెప్తారనుకుంటున్నాను. కామెంట్లోని ఖచ్చితంగా చెప్పండి, దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను. ద వాల్యూ ఆఫ్ 1/12, 1/20, 1/30, 1/42, 1/56, 1/72, 1/90, 1/110, 1/132 ఈజ్ మొత్తం అన్నింటినీ యాడ్ చేసి చాలా టైం అయిపోతుంది. ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని అన్నింటినీ యాడ్ చేసుకుంటే చాలా టైం టేకెన్ కదా. మరి ఎలా చేయాలి దీన్ని? ఓకేనా, ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే 1/12ని ఏం చేస్తున్నానంటే 3 × 4గా రాసుకున్నాను. ప్లస్ తర్వాత దాన్ని 4 × 5. ఓకే, ఫస్ట్ చెప్పేటప్పుడు పెద్దగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు. జస్ట్ 10 సెకండ్స్లో చేయొచ్చు. కానీ ముందు ప్రాసెస్ చెప్పకపోతే మీకు తెలియదు. ఇదంతా నేర్చుకున్న తర్వాత ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా, తర్వాతది 1/30ని 5 × 6గా రాయొచ్చు. నెక్స్ట్ 6 × 7 42. నెక్స్ట్ 7 × 8 56. నెక్స్ట్ 8 × 9 72. నెక్స్ట్ 1/90 అంటే 9 × 10. నెక్స్ట్ 1/10 × 11. నెక్స్ట్ 1/11 × 12. ఈ విధంగా రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ స్టెప్ మనకు అర్థమైతే చాలా ఈజీగా సమ్ చేసేయచ్చు. చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1/3 - 1/4 ప్లస్ 1/4 - 1/5. నెక్స్ట్ ప్లస్ 1/5 - 1/6. నెక్స్ట్ అలా అన్నీ రాసుకొని చివరికి మీకు అర్థమవుతుంది, చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి వినేసండి, మరి స్టెప్ వినాలి జాగ్రత్తగా. 1/7 ప్లస్ 1/7 - 1/8. దీన్ని ఎల్సిఎం చేస్తే మనకి ఇదే వస్తుంది మరలా. ఓకేనా, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్లస్ 1/8 - 1/9. ఇప్పుడు ఇది ప్లస్ 1/9 - 1/10 ప్లస్ 1/10 - 1/11 ప్లస్ 1/11 - 1/12. ఇంతే కదా, ఇలా వస్తుంది ఇదంతా. ఇప్పుడు మీరు చూడండి, ప్లస్ 1/4కి దీనికి పోతుంది, దీనికి పోతుంది, దీనికి పోతుంది, దీనికి పోతుంది, దీనికి ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్స్ మిగిలిపోయాయి అనమాట. ఇది మనం గమనించవలసిన విషయం. ఓకేనా, ఫస్ట్ అండ్ లాస్ట్. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 12 ఎల్సిఎం. 3 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, 4 - 12 కాబట్టి 1 టైం పోతుంది. అంటే 3/12. 3 1s 3 4s. 1/4 ఈజ్ ద ఆన్సర్. మరి ఇదేంటి సార్, ఇంత సమ్ చేస్తే టైం వేస్ట్ కదా అంటే, ఇంత సమ్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? చూడండి, ఇప్పుడు టెక్నిక్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం? 3 × 4 కింద రాసుకున్నాం. తర్వాత 4 × 5 అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు 3 ఇది 4 5 6 7 8 9 10 11. అంటే ఇదేంటి 11 × 12 అనమాట. అంటే ఇప్పుడు ఏంటి 1/3 ఫస్ట్లో మిగిలిపోద్ది, మైనస్ లాస్ట్లోనేమోని -1/12 మిగిలిపోతుంది. అంతే, ఎల్సిఎం చేసేయడమే, మిగతా అన్నీ వదిలేయడమే, మనకు అవసరం లేదు. వచ్చి మీకు అర్థమైంది అనుకుంటాను టెక్నిక్ ఇది. కన్నా నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే సెకండ్ సమ్. ద వాల్యూ ఆఫ్ 1/6 ప్లస్ 1/12 ప్లస్ 1/20 అండ్ సో ఆన్ 1/90 ఓకే ఈజ్. దీని ఆన్సర్స్ ఇవి వచ్చి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇది ఆల్రెడీ ప్రీవియస్ సమ్ మీరు చూశారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇంకేంటంటే దీన్ని ఎలా రాసుకుంటాం? 2 × 3. ఇది ఎలాగా? ఓకే, ఇది వచ్చి 3 × 4 ఇలా రాస్తాం. ఇది వచ్చేటప్పటికి 4 × 5. ఇది చివరికి వచ్చేటప్పటికి దీన్ని ఎలా రాస్తాం? 9 × 10గా రాయగలం, అంతే కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ మీకు తెలిసిపోయింది. ఫస్ట్లో ఏముంటుంది? 1/2 మైనస్ లాస్ వేసి -1/10
అంతే కదా. అప్పుడు వచ్చి 2కి 10కి ఎల్సిఎం 2 1s 2 5s అంటే 10 ఎల్సిఎం కాబట్టి 10. 2 టేబుల్లో 10 ఎన్సిఎల్ పోతుంది 5 టైమ్స్, 5 1s 5. 10 టేబుల్లో 10 అంటే 1. ఓకే, 4/10 అంటే 2s 5s అంటే 2/5 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, మీకు అర్థమైంది. ఇప్పుడు వచ్చి టెక్నిక్ ఏంటో తెలిసిపోయింది అనుకుంటాను. ఎస్, ఫస్ట్ టైం జాగ్రత్త వినాలి. అందుకే ఫస్ట్ టైం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటే మీకు తెలుస్తుంది. వచ్చి ఫస్ట్ టైం మీకు క్లియర్గా అర్థమైంది కదా, అందువల్ల ఈ సమ్ కూడా ఈజీగా అర్థమై ఉంటుంది. ఇంకొక సమ్ చూద్దాం. ఓకే, ఈ మోడల్లో లాస్ట్ సమ్ ఇంక ఇది వచ్చి. ఓకేనా, ఈ మోడల్లో లాస్ట్ సమ్ జాగ్రత్తగా వినేసేసినట్టయితే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు సపోజ్ ఈ సమ్ 1/3 1/15 1/35 ప్లస్ 1/63 1/99 1/143 1/195. ఇప్పుడు ఇందులో చూసినట్టయితే ఇది 1 into 3 కింద రాయొచ్చు. ఇది 3 into 5 కింద రాయొచ్చు. 3 into 5 జాగ్రత్త చూడండి. ఇది 5 into 7 కింద రాయొచ్చు. మధ్యలో నెంబర్ మిస్ అవుతుంది, జాగ్రత్త గమనించండి. ఇది 7 into 9గా రాయొచ్చు, అంటే 8 వదిలేసి 9 అనమాట. ఆ విధంగా ఇదేమవుతుంది జాగ్రత్త చూసుకోండి. ఇది వచ్చేటప్పటికి 9 into 11. ఇది నెక్స్ట్ ఇది 11 into 13. ఇది 13 into 15 ఇదనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ నెంబర్ 1/1 మైనస్ లాస్ట్ నెంబర్ -1/15. ఫస్ట్ నెంబర్ ఎంత 1/1, జాగ్రత్త చూసుకోండి. 1/1 ఇక్కడ 1 కదా, 1/1 లాస్ట్ ఇది -1/15. ఎల్సిఎం 15 1s 15 టేబుల్లో 15 టైమ్స్ పోతుంది. రెండు ఒకేలా ఉంటే 5 వచ్చేసుకోవచ్చు. ఓకే, 14/15. ఓకే, 14/15 ఈజ్ ద బి ఆన్సర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, క్లియర్ కదా. ఈ వీడియో మీకు బాగా అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ కామెంట్ అయితే రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.